బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో శ్రీ చైతన్యకు సంబంధించిన స్టూడెంట్స్ అందరూ ఒక్కసారి అన్ని క్యాంపసెస్ నుంచి ఒక్కసారి రోడ్ల మీదకి వచ్చారు. ఎందుకనుకుంటున్నారా? యాజమాన్యం సరైన ఫుడ్ను పెట్టట్లేదు, దానివల్ల మేము అనారోగ్యానికి పాలవుతున్నామని చెప్పేసి మనం విజువల్లో చూడండి. ఇటు ఒకేసారి ఖమ్మం జిల్లాలో అన్ని క్యాంపస్లు, శ్రీ చైతన్యకు సంబంధించిన అన్ని క్యాంపస్ల నుంచి విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చారు. వచ్చి క్వాలిటీ ఫుడ్ పెట్టట్లేదు, మా హెల్త్ పాడైపోతుంది, ఇన్ని డబ్బులు తీసుకుంటున్నారు, డబ్బులు తీసుకొని కూడా మాకు ఫుడ్ పెట్టట్లేదు, సరైన ఫుడ్ ప్రొవైడ్ చేయట్లేదు అని చెప్పేసి మొత్తానికైతే ప్రొటెస్ట్ చేశారు. రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేసిన తర్వాత భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో మొత్తానికైతే పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. అసలు ఈ కోఆర్డినేటెడ్గా ఈ ప్రొటెస్టులు ఎలా జరిగినాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఆ విజువల్ చూద్దాం. రైట్, చాలా క్లియర్గా వీ వాంట్ జస్టిస్ అని స్లోగన్స్ ఇస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఖమ్మం సిటీ మొత్తాన్ని ఒక్కసారిగా వీళ్ళు ఆక్యుపై చేశారు. కోఆర్డినేటెడ్గా రాత్రి ఒకటేసారి అన్ని క్యాంపస్లు, డిఫరెంట్ క్యాంపస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకేసారి రోడ్ల మీదకి వచ్చారంటే అర్థం చేసుకోండి. సో క్వాలిటీ ఫుడ్ పెట్టట్లేదు, మా హెల్త్ బాగుండట్లేదు అని చెప్పేసి ఇటు శ్రీ చైతన్య కానీ, గతంలో మనం చూసాము నారాయణ, ఇలాంటి పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో ఇటు వీళ్ళందరూ ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు కానీ దానికి తగ్గట్టు ప్రొవైడ్ చేయట్లేదని స్టూడెంట్స్ నుంచి చాలా ప్రొటెస్టులు గతంలో కూడా చూసాం. సో మొత్తానికైతే ఖమ్మంలో కూడా మళ్ళీ ఒకసారి జరిగింది. దీనికి సంబంధించి అసలు విద్యార్థులు ఏమంటున్నారు వాళ్ళ మాటల్లోనే ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఫుడ్ లేదని టీసీస్ అని భయపెడతారు. ఒక స్టూడెంట్ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం, మేమేమన్నా రౌడీలో మా స్టూడెంట్ ఫుడ్ కోసం మేము బదిలాడుకోము. మీరు తినే ఫుడ్ అది, మేము తినే ఫుడ్ అది, అందరం కలిసి ఫుడ్ మంచి ఫుడ్ వచ్చేంత వరకు మేము పోరాడతాం. ఏదైతే ఫుడ్ మారాలని ఏ సార్ మీద కంప్లైంట్ చదువు పరంగా మా కాలేజ్ నెంబర్ 1 ఫుడ్ మారాలనే మా చదువు పరంగా మా కాలేజ్ మించింది లేదు. మాకు కావాల్సింది ఫుడ్ ఒక్కటి మారాలి. మా 14 క్యాంపస్లలో స్టూడెంట్స్ అందరూ ఇది బాగాలేదు అని చెప్పుకోవద్దు, మా కాలేజ్ అంటే ఇది అని చెప్పుకునేటట్టు మమ్మల్ని చేయాలని కంప్లైంట్ చేసేపోతే అడిగితే ఏం చెప్తున్నారు? మాకు ఫుడ్ మారాలి, మా ఫుడ్ మార్చి మేము మంచిగా ఎట్లున్నామో అట్లా ఉండేటట్టు ధైర్యంగా ఉంచాలి. మాకు ఏ భయపడేటట్టు ఫుడ్ మారవాలి, అంతే కాదు. ఒకటే అన్నం పడిచి వేరే అదే అన్నం వేసుకోవాలి. ఇంకా ఎక్కువ మాట్లాడితే టీసీలు ఇద్దామని మాట్లాడుకోవచ్చు. మాకు ఫుడ్ లేదని 2 సంవత్సరాలకి బాధపడుతుంది. ఫుడ్ లేదని సార్ టీసీస్ అని భయపెడతారు. ఒక స్టూడెంట్ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయాలి. రైట్, మేమేమన్నా రౌడీసా? మేము స్టూడెంట్స్ని, మాకు మంచి క్వాలిటీ ఫుడ్ని ప్రొవైడ్ చేయమని అడుగుతున్నాం. దాంట్లో తప్పేముంది? ఇన్ని లక్షల ఫీజులు కడుతున్నాం అని చెప్పేసి మొత్తానికైతే రోడ్ల మీద బయటించారు. రాత్రి ఖమ్మం సిటీ మొత్తాన్ని ఒక్కసారిగా ట్రాఫిక్ అంతా స్తంభించేలా చేశారు. సో స్టూడెంట్స్ తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది అన్నదానికి ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. సో మొత్తానికైతే వాళ్ళకి సరైన ఫుడ్ ప్రొవైడ్ చేయట్లేదు. ఎక్కువ ఫీజు స్ట్రక్చర్ మనం ఇటు శ్రీ చైతన్య, నారాయణ ఈ కాలేజెస్ ఎప్పుడు చూసినా కానీ లక్షల్లో వసూలు చేస్తారు ఫీజు. స్టేట్లో మంచి ర్యాంక్స్ వస్తాయి, ఎంసెట్లో ఐఐటీలో సీట్ వస్తుంది అని చెప్పేసి ఇలాంటి హోప్స్తో అయితే పిలుచుకొని వస్తారు. కానీ ఆ క్వాలిటీ, ఆ స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తున్నారా నిజంగా? పేరెంట్స్ ఎప్పుడైతే విజిట్ చేస్తారో, ఇనీషియల్గా పిల్లల్ని దింపడానికి వెళ్తారో అప్పుడు ఒక క్వాలిటీ ఫుడ్ని మెయింటైన్ చేస్తారు. తర్వాత పేరెంట్స్ ఎప్పుడైనా వీకెండ్స్ వస్తారో అప్పుడు కూడా మెయింటైన్ చేస్తారు. అంతేకాని మిగతా సమయాల్లో అసలు క్వాలిటీ ఫుడ్ని మెయింటైన్ చేయరు, హైజీన్ మెయింటైన్ చేయరు అన్నదానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ ఉన్నారు ఖమ్మం నుంచి, ఉదయ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదయ్, చెప్పండి, అసలు స్టూడెంట్స్ ప్రధానంగా వాళ్ళ డిమాండ్స్ ఏంటి? ఎప్పటి నుంచి వీళ్ళకి ఇలాంటి ఒక బ్యాడ్ క్వాలిటీ ఫుడ్ని ఎప్పటి నుంచి ప్రొవైడ్ చేస్తున్నారంట?
పేస్ కళ్యాణ్ కామన్ పరీక్షలైనా కాంపిటేటివ్ పరీక్షలైనా ఫలితాలు అగ్రస్థానం మావే అంటూ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటాయి శ్రీ చైతన్య విద్యా సంస్థలు. కానీ విద్యా సంస్థలు చదువుతున్నటువంటి విద్యార్థులకు మాత్రం నాణ్యమైనటువంటి ఆహారం అందించడంలో ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు విఫలమవుతున్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించినటువంటి పలు క్యాంపస్ నుంచి విద్యార్థులు ఆందోళన పడ్డారు, రోడ్లపైకి వచ్చారు, నిరసన వ్యక్తం చేశారు. హర్ష క్యాంపస్ ఎదురుగా నిన్న ఉదయం ఆందోళనకు దిగినటువంటి విద్యార్థులు మళ్ళీ కార్పొరేట్ కళాశాల యాజమాన్యంతో మళ్ళీ సంప్రదింపులు జరిపారు. తర్వాత పూర్తిగా విషయం సర్దుమణింది. అయితే నిన్న రాత్రి సమయంలో మరొక క్యాంపస్ సంబంధించినటువంటి విద్యార్థులు రాత్రి 9 గంటల సమయంలో అకస్మాత్తుగా కొన్ని వందల మంది విద్యార్థులు అకస్మాత్తుగా రోడ్లపైకి వచ్చి ఆందోళన బాట పట్టారు, నిరసన వ్యక్తం చేశారు. ప్లేట్లతో సహా రోడ్లపైకి వచ్చి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. తమ కళాశాలలో పూర్తిగా తమకు వడ్డిస్తున్నటువంటి ఆహారం నాణ్యంగా లేదని, తరచూ తీవ్రమైనటువంటి కడుపు నొప్పితో పాటు అపెండిక్స్ కు తాము గురవుతున్నామని, ఆసుపత్రుల్లో పాలవుతున్నామని, అనారోగ్య పాలవుతున్నామని చెప్పి పెద్ద ఎత్తున విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయడంతో ఒక్కసారిగా ఊహించని విధంగా అకస్మాత్తుగా అంతమంది విద్యార్థులు బయటికి రావడంతో రహదారులపై వాహనదారులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కారు. అటు ప్రధానంగా ఖమ్మం నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద కూడా ట్రాఫిక్ స్తంభించిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా స్థానికులు కూడా కొంత భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఏం జరిగిందో తెలుసుకునే లోపు వందల మంది సంఖ్యలో విద్యార్థులు ఒకసారిగా రోడ్లపైకి రావడం, ఆందోళనకు దిగడం, వి వాంట్ జస్టిస్ అంటూ నిరసనలు చేపట్టడంతో ఒకసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. వెంటనే ఖమ్మం 2 టౌన్ పోలీసులు స్పందించారు. రోడ్లపైకి వచ్చినటువంటి విద్యార్థులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. లాఠీ కూడా జులిపించే ప్రయత్నం చేసినట్లు ప్రస్తుతం పోలీసులపై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థి సంఘ నేతల సమక్షంలోని ఈ ఘటన కూడా జరిగినట్లు మనకు సమాచారం. విద్యార్థి సంఘ నేతలు కూడా నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు కూడా విద్యార్థుల నిరసనకు మద్దతుగా నిలిచారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యంపై ప్రస్తుతం తీవ్రమైనటువంటి విమర్శలు విద్యార్థులే గుప్పిస్తున్నారు. గతంలో కూడా 6 సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కళాశాల యాజమాన్యం ఏ విధంగా కూడా స్పందించడం లేదని, తింటే తినండి లేదంటే పస్తులు ఉండనట్టు కూడా తమను ఆందోళనకు గురిచేస్తున్నారని, ప్రధానంగా బెదిరిస్తే, ప్రశ్నిస్తే, తమకు నాణ్యమైనటువంటి ఆహారం కావాలని ప్రశ్నిస్తే మరోవైపు టీసీలు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పి కూడా విద్యార్థులు ఆరోపించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం విద్యార్థి సంఘ నేతలు కూడా మనతో ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. శ్రీ చైతన్య విద్యా సంస్థలు నిన్న రాత్రి రోడ్డు ఎక్కారు, లాఠీ చార్జ్ కూడా పోలీసులు చేసినట్టు మీరు ఆరోపించారు. అసలు ఏం జరిగింది? నిన్న విద్యార్థులు గత కొద్ది కాలంగా ఆహారం బాగోట్లేదని చెప్పేసి అనేక సందర్భాలు విద్యార్థుల దృష్టికి కూడా తీసుకెళ్లిన సందర్భాలు అనేకం ఉన్నవి. ఇదే విషయంలో అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అవుతున్నారో, అక్కడ ప్రిన్సిపాల్ కావచ్చు, వైస్ ప్రిన్సిపాల్ కావచ్చు, మేజర్గా చెప్పినా కానీ ఎప్పుడు కూడా స్పందించుకోలేదు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతున్నారో విద్యార్థులు ప్లేట్లు పట్టుకొని అక్కడ పల్లెపల్లి నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు కూడా ఆవేదనతో సందర్భం అనేక ఉంది. వాళ్ళకి రక్షణ కల్పించాలంటే పోలీసు సిబ్బంది ఎవరుతున్నారో వారు లాఠీ చార్జ్ తోటి విద్యార్థుల మీద దాడి చేయడం అంటే పీడిఎస్గా మేము ఖండిస్తూ ఉన్నాము. విద్యార్థులకి నాణ్యమైన ఆహారం అందించాలి కదా, లక్షల రూపాయలు మీరు ఫీజులు తీసుకుంటా ఉన్నారు. మరి ఫీజులు తీసుకునేటువంటి మీరు విద్యార్థులుగా మీరు ఏం చేస్తా ఉన్నారు? విద్యార్థులకు న్యాయం చేయకుండా విద్యార్థులకు అందించేటువంటి ఆహారాన్ని మీరు అందిస్తా ఉన్నారు అని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాము. ఫుడ్ సేఫ్టీ అధికారులు పెద్ద హోటల్స్కి వెళ్ళి విజిట్ చేసి ఫుడ్ సేఫ్టీ చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ వసతి గృహాలలో కావచ్చు, హాస్టల్స్లో కావచ్చు, మీరు ఎక్కడ విజిట్ చేస్తూ ఉన్నారు? ప్రైవేట్ హాస్టల్ పేరుతో లక్షల రూపాయలు విద్యార్థుల తగ్గించి దుండుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవన్నీ మీకు తెలియదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. జిల్లాధికారులు, డిఏఓ కావచ్చు, ఫుడ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, వాళ్ళందరూ కూడా స్పందించి తక్షణమే చర్యలు తీసుకోని చెప్పేసి కూడా మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. సాధారణంగా ప్రభుత్వ వసతి గృహాల్లో ఇటువంటి అసౌకర్యాలు, ఇటువంటి ఇబ్బందులు